ఎంత ఎలా ఉన్నా మరీ హెయిర్ డై కూడా వేసుకోవట్లేదు 60 ఇయర్స్ వచ్చిన యాహ్! తర్వాత కూడా అంటే, అది అసలు పాసిబుల్ అయిన థింగేనా? పాసిబుల్ కాదు. మా కళ్ళ ముందు మేము చూస్తున్నాం కదా! అమ్మో! యాహ్! సో, ఇట్ బట్ ఈస్ డెఫినైట్‌లీ అది వేరే రకం జీన్స్ అనిపిస్తుంది. అదే కదా! ఇప్పుడు యాహ్! 30స్‌కే ఫుల్ డై యేసుకొని అవును. తిరుగుతుంటే బయట. అండ్ ఇద్దరు బాబాయిలిద్దరికి అత్త వాళ్ళకి కూడా సేమ్ ఇంతేనా? సేమ్. ఓకే. వాళ్ళెవ్వరూ హెయిర్ డై వేసుకోరు. చాలా లో మెయింటెనెన్స్ అయితే అవును. హెయిర్‌కి వాళ్ళకి. అండ్ హెయిర్ గ్రోత్ కూడా వాళ్ళకి మంచి గ్రోత్ యాహ్! కనిపిస్తూ ఉంటుంది. అండ్ డ్యాడీ గురించి అనుకున్నట్లే యంగ్‌గా అండ్ ఈవెన్ 'ఆది' గారు కూడా అవును. రీసెంట్‌గా ఆయన కొన్ని వెబ్ సీరీస్ అంటే వెబ్ సీరీస్‌లో మేము చూసినప్పుడు 'పులిమేక' వెబ్ సీరీస్‌లో చూసినప్పుడు ఆ 'లవ్లీ' మూవీలో చూసిన 'ఆది' ఎలా ఉన్నారో మొన్న అందులో చూసిన 'ఆది' కూడా సేమ్ అలాగే అంతే ఉన్నారు. ఉన్నారు. అవును. అంటే పెళ్లయింది, పిల్లలు బట్ అయినా కానీ ఆల్‌మోస్ట్ 'లవ్లీ' మూవీ వచ్చి 10 ఇయర్స్ అవును. అయిపోతుంది. అయినా గాని అదే ఫేస్ కట్ అలానే మెయింటైన్ అవును. చేస్తున్నారు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ తను వర్కౌట్ అండ్ ఫుడ్ వర్కౌట్ హ్యాబిట్సా? చాలా ఫిట్‌నెస్ ఫ్రీక్. ఫ్రీకా? హ్మ్. ఓకే. సో, రోజు ఒక్క రోజు కూడా మిస్ అవ్వడు. హ్మ్. ఏ ఊరికెళ్ళినా కూడా హి మేక్స్ షూర్స్ హి వర్క్స్ ఔట్. అండ్ ఫుడ్ చాలా కేర్‌ఫుల్‌గా తింటాడు. వెజిటేరియన్సే గదా యాహ్! అందరూ. యాహ్! అందరం ఎప్పుడైనా వెజిటేరియన్స్. 'ఆది' గారు ఎవరికీ తెలియకుండా ఫ్రెండ్స్‌తో అంటే అంత లేదు. అంత లేదా? ఎప్పుడు వెజిటేరియన్సే మేము. ఓకే. సో, ఓకే. తన ఫుడ్ హి ఈస్ వెరీ పర్టిక్యులర్. బికాజ్ మాకుంటారు కొంతమంది వెజిటేరియన్ ఫ్రెండ్స్. ఇంట్లో వాళ్ళు వెజిటేరియన్స్. బట్ మాతో పాటు బయటకొచ్చినప్పుడు తింటా. ఏం కాదు బిర్యానీ తినేసేద్దాం అని చెప్పి హ్మ్. ఫ్రెండ్స్ ఉంటారనమాట. తనసలు మామూలు బిర్యానీయే తినడు. ఓకే. సో, హి ఈస్ వెరీ హెల్త్ కాన్షియస్. పాపం 'లవ్లీ' మూవీలోనేమో తనని కంప్లీట్ నాన్ వెజిటేరియన్ అన్నట్టు చూపిచ్చారు. సినిమా కోసం ఇంకా చేయక సినిమా కోసం తప్పదు. యాహ్! తప్పదు. యాహ్! 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 అండ్ ఎలా ఉంటాయి అసలు 'ఆది' గారి ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి? తనది బాగా డయట్ కాన్షియస్ అండి. హ్మ్. సో, బ్లాక్ కాఫీ అని అంటాడు. హ్మ్. లేదంటే ఓట్ మీల్ హ్మ్. అండ్ ఎక్కువ పన్నీరు, టోఫు ఎక్కువ ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తాడు. ఎగ్స్ తింటాము. సో, హి ఈట్స్ ఎగ్స్ హ్మ్. అండ్ ఎగ్స్ బ్రౌన్ అలౌడా రైస్. ఇంట్లో? యాహ్! ఓకే. సో, బ్రౌన్ రైస్ తింటాడు. హ్మ్. సో, ఇలాంటివన్నీ. ఓకే. యాహ్! అండ్ 'సాయి' గారి డైట్ ఎలా ఉంటుంది? నాన్న పక్కా హోమ్ కుక్డ్ మీల్స్ పక్కా మన ఆంధ్ర భోజనము అలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. హ్మ్. సో, హి డజంట్ డూ మచ్ డైటింగ్ అండ్ ఆల్ దట్. సో, ఫుడ్, స్లీప్ కరెక్ట్ టైమ్‌లో చేస్తారు డ్యాడీ అన్ని. తింటారా మామూలుగా మనలానే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ ఫుల్‌గా అన్నీ తింటారు. తినేస్తారా? యాహ్! ఓకే. సో, తింటారు దానికి తగ్గట్టు వర్క్ ఉంటుంది గదా! హ్మ్. సో, ఇట్ ఈస్ గుడ్ ఫర్ హిమ్. అప్పుడప్పుడు డైట్ చేస్తారు డ్యాడీ గూడా ఓట్ మీల్ లాంటిది, బ్రౌన్ రైస్ అని, హ్మ్. లేదంటే రైస్ మానేసి రోటీస్ అని అలాగేదో చేస్తూ ఉంటారు. బట్ డాడీ కన్నా ఎక్కువ ఫిట్‌నెస్ ఫ్రీక్ ఆది. 'ఆది' గారు. హ్మ్. 'ఆది' గారు యాక్చువల్‌గా మీకు అన్న? అన్న. అన్న. మా ఇద్దరికి 1 ఇయర్ డిఫరెన్స్. 1 ఇయర్ 3 మీ మంత్స్. ఇద్దరే కదా? అవునండి. ఓకే. యాహ్! ఎలా ఉండేవారిద్దరు? లైక్ అంటే చిన్నప్పుడైతే అన్నా చెల్లెళ్ళైనా, యాహ్! అక్కా తమ్ముళ్ళైనా కొట్టుకోవడం సహజం. జనరల్‌గా మా ఇంట్లో ఎలా జరుగుతదంటే బాటిల్ గురించి వాటర్ బాటిల్‌లో తాగేసేసి వాటర్ పట్టకపోతే లేకపోతే టీవీ చూసేటప్పుడు రిమోట్ అది బాగా ఇప్పటికి ఉంది. రిమోట్ కోసం బాగా గొడవలవుతాయి మా ఇంట్లో. మీ ఇంట్లో ఎలాంటి గొడవలవుతాయి? సేమ్ చిన్నప్పుడు బానే గొడవ పడేవాళ్ళం. హ్మ్. తర్వాత పెద్దయ్యాక ఇంకా మోర్ ఆర్ లెస్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఏజ్ గ్యాప్ పెద్ద ఎక్కువ లేదు. హ్మ్. మా ఇద్దరికి ఓ 3, 4 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉండుంటే అది తెలిసేదేమో. హ్మ్. సో, ఒకటే 1 ఇయర్ డిఫరెన్స్. సో, మా ఫ్రెండ్స్ సర్కిల్, కజిన్స్ గ్రూప్ అంతా ఫ్రెండ్స్‌లా ఉంటాం. సో, ఇప్పుడు మోర్ లైక్ ఫ్రెండ్స్. ఓకే. యాహ్! కానీ మూవీస్ దగ్గరకొస్తే కంప్లీట్‌గా మీరు గూడా చాలా బావున్నారు. థాంక్ యూ. బట్ 'ఆది' గారేమో హీరో అయ్యారు. మీరేంటి యాక్టర్ అవ్వకుండా డాక్టర్ అయ్యారు? నాకు చిన్నప్పటి నుంచి చదువుల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. హ్మ్. సో, ఎప్పుడు డాక్టర్ అవ్వాలని ఫిక్స్ అయిపోయాను. హ్మ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మా నానమ్మకేమో మా డ్యాడీ డాక్టర్ అవ్వాలని. హ్మ్. సో, డ్యాడీ ఏమో మూవీ ఫీల్డ్‌కొచ్చేసారు. సో, ఇంకా నా మీద తెలియకుండా నాకు డాక్టర్ అవ్వాలి అన్న ఫీలింగ్ వచ్చింది. సో, ఇంకా అలాగా చదువు మీదే దృష్టి పెట్టాను. బట్ ఇంట్లో ఒకవేళ మీరు యాక్టర్ అవుతారు అంటే సపోర్ట్ చేసేవారా యాహ్! మిమ్మల్ని? యాహ్! చిన్నప్పుడు డ్యాడీ కపుల్ ఆఫ్ టైమ్స్ అడిగారు నన్ను. హ్మ్. "నువ్వు కూడా ఏదైనా చేస్తావా మూవీస్‌లో" అది ఇదని. హ్మ్. అప్పుడు డ్యాడీ చెప్పారనమాట. "నువ్వు మూవీస్ చేస్తావంటే మనం ఏదన్నా నీ నోస్ కొంచెం ఏదైనా చేద్దాము. అది చేద్దాం. నీకు ఇంట్రెస్ట్ ఉందా?" ఇవన్నీ అడిగారు. బట్ హ్మ్. ఐ వాస్ నెవర్ ఇంట్రెస్టెడ్ దెన్. సో, ఓకే. ఐ వాంటెడ్ టు బి ఎ డాక్టర్ అండ్ ఐ యామ్ ఎ డాక్టర్ టుడే. యాహ్! బికాజ్ ఎందుకు అడుగుతున్నానంటే మీ ఫ్యామిలీలో చూస్తే ఐదుగురు వీళ్ళు 'సాయి' గారు వాళ్ళు ఐదుగురు హ్మ్. సిబ్లింగ్స్.
ఐదుగురులో వీళ్ళ ముగ్గురు బిజీ ఆర్టిస్టులు అయ్యారు. అండ్ వాళ్ళిద్దరు వచ్చేసరికి ఫైన్ ఆర్ట్స్ దాంట్లో వాళ్ళిద్దరు కూడా అందరికి సుపరిచితం అనుకోవచ్చు. బట్ మీరు వచ్చేసరికి అసలు మొన్నటి వరకు సాయి కుమార్ గారికి ఇలాంటి డాటర్ ఒకరు ఉన్నారు అని చెప్పి చాలా మందికి తెలీదు. అంటే మేబీ మీ ఫ్యామిలీ సర్కిల్స్ లో డాడీ క్లోజ్ ఫ్రెండ్స్ కి వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కానీ బట్ ఈవెన్ మూవీ ఫీల్డ్ లో కూడా ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులకు చాలా మందికి సాయి గారి డాటర్ మీరు అని చెప్పేసి తెలీదు. ఈవెన్ అంటే సోషల్ మీడియాకు కూడా ఇంత దూరంగా ఉండడానికి రీజన్ ఏంటి? అంటే ముందు నుంచి మొహమాటం కెమెరా ముందు అని. ఇప్పుడు కూడా బిఫోర్ ఐ స్టార్టెడ్ మై సోషల్ మీడియా ఎలా స్టార్ట్ చేశానంటే కోవిడ్ టైంలో ఎవ్రీథింగ్ వాజ్ షట్ డౌన్. పీపుల్ వర్ అంటే అందరూ భయంగా ఉన్నారు, పిల్లలకి జ్వరాలు వచ్చాయి, ఏం చేయాలి, ఎవరికి రీచ్ అవుట్ అవడానికి లేరు. అప్పుడు మామూలుగా నా ఇంట్లో నేను కూర్చొని నేను జనరల్ గా ఒక సెల్ఫీ కెమెరాలో పెట్టి ఒక వీడియో తీసా. అది వైరల్ అయింది. అప్పుడు దట్ డే ఐ రియలైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సోషల్ మీడియా, ద రీచ్ ఆఫ్ సోషల్ మీడియా. అసలు ఇంతమంది చూస్తారా, ఇంత రీచ్ ఉంటుందా అని అప్పుడు తెలిసింది. తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్ రెగ్యులర్ ఫ్రెండ్స్తో టచ్లో ఉండడానికి ఒక ప్రొఫైల్ ఉండేది. దాని తర్వాత ఏం చేశాను, సరే రీచ్ బాగుంది, పీపుల్ ఆర్ వాచింగ్, అలా ఒక్కొక్క వీడియో పెట్టుకుంటూ వచ్చాను. ఓవర్ ఎక్స్పీరియన్స్ మనకి ఆ మొహమాటం తగ్గడము అది అవుతుంది కదా. సో ఇంకా దెన్ ఐ రియలైజ్ లేదు, ద రీచ్ ఇస్ టూ మచ్. అసలు ఇక్కడ చాలా మంది బెనిఫిట్ అవుతున్నారు. రీసెంట్ గా ఒక వీడియో పెట్టాను అబౌట్ హై ఫీవర్ వస్తే అసలు ఎలా కంట్రోల్ చేయాలి అని. సో ఫీవర్ అనేది పిల్లలకి 5 years లోపల ఫిట్స్ వచ్చేస్తాయి హై ఫీవర్ వస్తే. సో అది చాలా మందికి తెలియదు, ఆ కరెక్ట్ టైం కి మెడిసిన్ ఇవ్వకపోతే. సో దట్ ఈస్ అ వెరీ క్రిటికల్ థింగ్. పేరెంట్స్ కంగారు పడతారు, ఏం చేయాలో తెలియదు. సో ఇప్పుడు హాస్పిటల్ క్లినిక్ వచ్చే వరకు ఇంట్లో ఏం చేయాలి. సో ఐ వాంట్ టు ఎంపవర్, అంటే పేరెంట్స్ కి ఫస్ట్ నాలెడ్జ్ ఇవ్వాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. నేను అందుకే ప్రతి ఫ్యామిలీలో ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి. ఇంట్లో ఉండే వాళ్ళకి కనీసం అండ్ పారాసిటమాల్ ఎలా అంటే వెయిట్ పట్టి డోస్ మారిపోతుంది. కొంతమంది ఫస్ట్ టైం ఇచ్చిన పారాసిటమాల్ డోసే వేస్తూ ఉంటారు, ఏజ్ వచ్చినా కూడా తెలియక ఎంత డోస్ ఇవ్వాలి అని. సో దానివల్ల ఏమవుతుంది, డోస్ సరిగా లేకపోయినా ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను అనుకున్నాను, సరే దిస్ ఇస్ అ మీడియం. మన దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంది, అందరి దగ్గర ఇప్పుడు ఫోన్ ఉంది, మంచి కంటెంట్ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే పేరెంట్స్ కి ఉపయోగపడుతుంది అన్న దాంట్లో సోషల్ మీడియా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాక ఇంకా స్లోగా నాకు కూడా అడాప్ట్ అవుతుంది. ఓకే, నన్ను నేను చూసుకొని ఓకే నేను యాక్సెప్ట్ చేసి ఇంకా సరే చేద్దాము అని. పర్లేదు, నేను కూడా కెమెరా ముందు మాట్లాడగలను అని చెప్పి అనుకున్నారా? అంతే కదా. ఎలాంటి ఫ్యామిలీలో పుట్టి మిమ్మల్ని మీరు టెస్ట్ చేస్తున్నారు అంటే నాకు అదే ఏదున్నా ఎక్స్పీరియన్స్ అండి. బట్ ఎవరి బ్లడ్ లో ఉంటుంది అంటారు కదా. వన్స్ ఐ స్టార్టెడ్ సోషల్ మీడియా ఐఎమ్ కైండ్ ఆఫ్ లైకింగ్ ఇట్. నాకు నచ్చుతోంది ఇది. ఓకే, అప్పుడు నేను అనుకున్నాను, అందుకే ఎప్పుడు యాక్టర్ కొడుకు యాక్టరు, లేదంటే లాయర్ కొడుకు లాయరు, డాక్టర్ కొడుకు డాక్టర్, అంటే ఇంకా వాళ్ళ బ్లడ్ లో ఇంకా ఉంటుందేమో. మేబీ డాక్టర్స్ యాక్ట్ చేయకూడదని ఎక్కడా లేదు. రీసెంట్ ఎగ్జాంపుల్ మన శ్రీలీల, సాయి పల్లవి వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా డాక్టర్స్, బట్ అయినా దే ఆర్ డూయింగ్ కదా. సో ఫ్యూచర్ లో మేము కూడా జ్యోతిర్మయి గారిని స్క్రీన్ మీద ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఫ్యూచర్ లో యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ ఎడ్యుకేషనల్ కంటెంట్ ఫ్రమ్ మీ. సో ఆ విషయంలో స్క్రీన్ మీద వస్తాను కానీ అందులో మేమైతే 100% మా కాన్ఫిడెన్స్ ఉంది. వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్. ఇప్పుడు ఇంకా ఆ రేంజ్ లో చేసే ఏజ్ కూడా ఇప్పుడు అలా లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.